నిన్న కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవి భవిష్యత్తు రాజకీయం ఎట్లా ఉండబోతున్నది ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనే విషయాన్ని చెప్పినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 8, లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్నామని, ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని, తెలంగాణలో భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అని, తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి బీజేపీ నుంచే ఉంటారని వారు జోస్యం చెప్పడం. మరి నిజంగానే బీజేపీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ ఫోర్స్గా ఎదిగే అవకాశం ఉన్నదా, భారతీయ జనతా పార్టీదే తెలంగాణలో భవిష్యత్తు ఉండబోతున్నదా అని కొంచెం ఆలోచన చేస్తే కనుక, మొన్న గెలిచిన 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇవాళ గెలిచిన 8 లోక్సభ నియోజకవర్గాలు, ఈ రెండు నిజంగానే భారతీయ జనతా పార్టీ బలంతో, కార్యకర్తల అండదండలతో, పటిష్టమైన నిర్మాణంతో గెలిచిందా ఒక ప్రశ్న. 2, అవతలి పక్షాల బలహీనత వల్ల, ప్రధానంగా బీఆర్ఎస్ బలహీనపడిన కారణంగా గెలిచిందా. 3, కాంగ్రెస్ పార్టీ సరైన వ్యూహాన్ని అమలు చేయకపోవడం వలన గెలిచిందా. ఈ ప్రశ్నలు కొంచెం అటు ఇటుగా చూసుకున్నప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారంలో ఉన్న విషయము బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది అని, అధికారంలోకి వస్తుందని కాదు, ఎక్కువ స్థానాలు గెలవబోతున్నది అని, ఒక బలమైన విపక్షంగా ఉండబోతున్నదని ప్రచారం జరిగిన మాట వాస్తవం. అయితే ఆ ప్రచారాలు నిజాలు కావు. అప్పటికే ఆ ప్రచారం జరుగుతుండగానే చాలామంది నాయకులు బీజేపీని వదిలి వెళ్ళిపోవడము, వారి వారి పార్టీలోకి వెళ్ళిపోవడము, కొంతమంది స్తబ్దుగా ఉండడము, ఇవి జరిగినాయి. ఇవి ఇట్లా జరుగుతుండగానే ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ మార్పు, ఈ అన్ని కారణాలు అప్పటికే అధిష్టానానికి లేఖలు రాయడం, పారాచూట్ నేతలకి టికెట్లు ఇస్తున్నారు, తమకు ఇవ్వట్లేదు, పట్టించుకోవడం లేదు అని ఆ సొంత పార్టీ వారు సీనియర్లు అధిష్టానానికి చెప్పడం, లీకులు ఇస్తూ మీడియాలో వార్తలు రాయించడం, ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న దృశ్యం బీజేపీకి సంబంధించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, అప్పటికే బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకత అది ప్రబలంగా బయటికి కనబడలేదు, కానీ అది ఓట్ల రూపంలో వ్యక్తమైంది. సరిగ్గా అక్టోబర్ నెల, డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అక్టోబర్ నెల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్కు అనుకూలంగా ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన పర్సెప్షన్ రేవంత్ రెడ్డి బలంగా అందుకున్నప్పటికీ ఆయన 65 స్థానాలతోనే అధికారంలోకి రావడం. సరిగ్గా 2014లో బీఆర్ఎస్ ఎట్లయితే వచ్చిందో అన్న టీఆర్ఎస్ ఇంచుమించుకు రామారామి 1-6 సీట్లు అట్లా ఇట్లా కాంగ్రెస్ వచ్చింది. అప్పటికి బీజేపీ ఎంతో గెలుస్తుంది అనుకున్నా, లేదా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 40 స్థానాలు గెలుచుకుని ఊపుతో ఉన్నా, ఉప ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి వాస్తవానికి వారి 8 కాదు 15 నుంచి 20 గెలుచుకొని ఉండాలి. ఓ 20 స్థానాలు గెలుచుకొని ఉంటే కనుక భవిష్యత్తులో ఉన్నది అని చెప్పడానికి ఒక స్కోప్ ఉండేది. 2, అసెంబ్లీ ఎన్నికల్లో వారి పర్ఫార్మెన్సు బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను పెట్టకపోవడము, నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక బలమైన ప్రచారం జరగడము, ఈ కారణాల రీత్యా క్షేత్రస్థాయిలో నిర్మాణం లేకున్నా సరే బీజేపీ అసెంబ్లీ స్థానాలు గెలవగలిగింది 8. ఇక లోక్సభ స్థానాల విషయంలో కూడా గమనిస్తే కనుక బీఆర్ఎస్ పట్ల ఉన్న కొంత వారు ఈ ఎన్నికల్లో ఎట్లా ఉందమో తెలియని ఒకతనము, రెండోది నాయకుల మధ్య సమన్వయం ఇంకా కుదరకపోవడం, కేసీఆర్ బయటకు వచ్చినా సరే ఆ పార్టీకి అనుకున్న స్థాయిలో దాని ప్రభావం కనిపించకపోవడము, మొత్తం కార్యకర్తల నైరాశ్యంలో ఉండడము, అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోకముందే లోక్సభ ఎన్నికలు రావడము, ఈ దీంతో పాటుగా అధినాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం మారుతున్నదా లేదా, వారి ఆలోచన ఏమిటి అనే విషయంలో ఇంకా స్పష్టత లేకపోవడము ఇత్యాది విషయాల కారణంగా అది బీఆర్ఎస్ స్తబ్దుగా ఉన్న కారణంగా దానికి ఆటోమేటిక్గా బీజేపీకి లాభించింది. ఇక్కడ బీజేపీ బలం కాదు, బీఆర్ఎస్కు ఉన్న బలహీనత బీజేపీకి అనుకూలంగా మారింది. గమనించాల్సిన మరొక విషయం, మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎక్కడైతే బీజేపీ గెలిచిందో, బీజేపీ గెలిచిన దగ్గర కాంగ్రెస్కు లోక్సభలో మెజార్టీలు వచ్చినాయి. అంటే దాని అర్థం ఏమిటి, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అది కంటిన్యూటీ చెప్పడానికి గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పుడు బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర బీజేపీకి ఎంపీలకు లీడ్ వచ్చింది. కాబట్టి ఇవి ఇట్లా ఉన్నాయి.
ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి 88 స్థానాలు వస్తాయనే విషయం తీసుకుంటే కనుక వచ్చే బీజేపీ ఒక నిర్దిష్టమైన కార్యాచరణ తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించగలిగితే కనుక బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ అడ్వాన్స్గా కార్యకర్తలు నిర్మాణం చేసుకొని క్షేత్రస్థాయి నుంచి కనుక అది ప్రజా సమస్యలను తక్షణం స్పందిస్తే కనుక అవకాశం ఉంటుంది. రెండోది, జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ ప్రాబల్యం బలంగా ఉన్నది కాబట్టి ఈ 8 స్థానాలు వచ్చినాయి. జాతీయ స్థాయిలోనే ఎన్డీఏకు బలం తగ్గుతూ ఉన్నది కాబట్టి ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతున్నది కాబట్టి భవిష్యత్తులో బీజేపీ ఎట్లా ఉండబోతున్నదో చెప్పలేం. అంటే మూడో దఫా అంత ఊపు మీద ఉన్న నరేంద్ర మోదీ, తిరుగులేదు అనుకుంటున్న నరేంద్ర మోదీ, జాతీయ రాజకీయాలలో ఆయన స్థాయి దగ్గర నాయకుడు లేడు అనుకుంటున్న ఈ పరిస్థితులలో ఇప్పుడే 8 వస్తే రాబోయే రోజులలో ఈ మహాసంకీర్ణ ప్రభుత్వము, ఈ సంకీర్ణాల యుగం ఎట్లుంటుందో చెప్పలేము. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా పుంజుకున్నది, ఇండియా కూటమి బలంగా పుంజుకున్నది. ఇవాళ రాబోయే రోజులలో భవిష్యత్తు ఇండియా కూటమికే ఉండే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో తెలంగాణలో బీజేపీకి అసెంబ్లీకి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనే ప్రశ్న కూడా వస్తున్నది. 2, రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనక బీజేపీ అంటున్నది కానీ వ్యతిరేకత లేదు. వ్యతిరేకత ఉంటే కనుక ఈ 8 కూడా వచ్చేవి కావు. మహబూబ్నగర్ లోక్సభలో నాయకుల మధ్య సమన్వయం లేని కారణంగా కొన్ని ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనే అభిప్రాయం ఉన్నది. అభ్యర్థుల జాబితాలో లేటుగా చేయడం వలన వారు సమీక్ష చేసుకుంటున్నారు. పైగా రేవంత్ రెడ్డి పరిపాలన 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలలో సగం చేసినా సరే లేదు, ఇవి సగం వరకు అమలు చేసినా, అవి అమలు చేసినట్టు ప్రజలు భావించినా, వారి అనుభవంలోకి వచ్చినా సరిపోతుంది, అనుకూలత వస్తుంది. రెండోది, బీఆర్ఎస్ చేసిన పొరపాట్లు కనుక రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ నాయకులు చేయకుంటే కనుక బహుశా రెన్యువల్ కావడానికి కూడా కాంగ్రెస్కే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే నాయకుడు చేసే పనులను వారు ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నారనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఈ అంశాలు, ఎందుకంటే ప్రజలకు అందుబాటులో లేరు లేదా ప్రజలకు దూరంగా ఉన్నారు అనే భావన కనుక వస్తే వారు తప్పకుండా ఆ పార్టీలకు నాయకత్వానికి దూరం జరుగుతారు. ఈ అనుభవం తెలంగాణలో ఉన్నది. ఈ అనుభవం నిన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల ద్వారా కూడా తెలుస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల ఒకవేళ కనుక వారు నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం చెంది ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైతే కనుక కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకోకుంటే కనుక బీజేపీకి అప్పుడు నిజంగానే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ యాక్టివ్ అయితే కనుక, అది ప్రజాక్షేత్రంలోకి వస్తే కనుక, ప్రజలు నిజంగానే వీళ్ళు మారిండ్రు అని భావిస్తే కనుక తప్పకుండా బీఆర్ఎస్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు బీజేపీ తన పనితీరుని బట్టి, తన ఆచరణను బట్టి ప్రజల్లో మన్నన ఆదరణ పొందే అవకాశం ఉంటుంది. ఈ అధికార పార్టీ, ప్రధాన విపక్షం బీఆర్ఎస్, ఈ 2 వైఫల్యం చెందితే గనక అప్పుడు బహుశా బీజేపీకి అవకాశం ఉండవచ్చు.